దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగున గాక. గుడ్ మార్నింగ్ అండి. క్రిస్మస్ శుభములు మీకు మెండుగా కలుగున గాక. ఈ 2025 ఈ డిసెంబర్ నెల 25వ తారీఖున ప్రపంచ దేశాలన్నీ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాయి. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ రోజున ఈ ఉదయకాలమే మీతో ఎలాగూ క్రిస్మస్ ఆనందాన్ని పంచుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడి ఈ సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. అనేకుల్ని ఈ సంవత్సరంలో కోల్పోయినప్పటికీ ప్రభువు మనల్ని ఉంచారు. ఈ క్రిస్మస్ సంతోషంలో ప్రభు ఉంచారు. మీకు అందరికీ, మీ కుటుంబం అంతటికి క్రిస్మస్ దీవెనలు, క్రిస్మస్ శుభములు, క్రిస్మస్ ఆశీర్వాదాలు మెండుగా కలుగునగాక. మంచిగా కొత్త బట్టలు కొనుక్కున్నారా? మంచిగా ఏమండి సెలబ్రేషన్ చేసుకుంటూ మంచి వంటలు వండుకొని సంతోషంగా గడుపుతున్నారా? మీరందరూ సంతోషించాలని కోరుకుంటూ ఒక వాక్యాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆమేన్. ఇక్కడ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొంటూ ఎత్తుక్కుంటూ వస్తూ ఉన్నారండి. వాళ్ళు ఒక నక్షత్రాన్ని చూశారు. వారి గ్రంథాల్లో రాయబడిన మాటలు వెతికారు. ఎవరో యూదుల రాజు పుట్టాడు, గనుడు పుట్టాడు అని వాళ్ళు గ్రహించగలిగారు. ప్రయాణం చేసి వచ్చి హేరోదు రాజు ఇంటికి వెళ్ళి అడుగుతున్నారు కదా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయనను పూజింపవచ్చాము. మీరు బాగా గ్రహించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళు ఇంత దూరం జ్ఞానులు ప్రయాసపడి ఎందుకు వచ్చారు? ఎందుకు వాళ్ళు గ్రంథాలు వెతికారు? ఎందుకు యూదుల రాజు పుట్టాడంటే ఆ నక్షత్రాన్ని చూసి అంత దూరం ప్రయాణం చేశారంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? మేము పూజింపవచ్చితిమి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే జ్ఞానులు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారంటే దేవుణ్ణి పూజిస్తున్నారంట, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారంట, దేవుని గణపరచాలని వచ్చారంట. నిజంగానే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. వండర్ఫుల్ కదండి. సాగిలపడి ఆయనను పూజించారు. ఈరోజు మన క్రిస్మస్ ఎలాగా? మంచి బట్టలు వేసుకోవాలి, తలార స్నానం చేయాలి, బట్టలు వేసుకోవాలి, ఏమండి పిండి వంటలు ఏవో వండుకోవాలి, చక్కగా బిర్యానీ వండాలి, చక్కగా పాయసం వండుకోవాలి కదా, హాయిగా తినాలి. చర్చికి కొంచెం అన్నీ ధరించి వెళ్ళేసరికి లేట్ అవ్వాలి. పాస్టర్ గారు త్వరగా ముగించేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చి మంచిగా తిని ఎంజాయ్ చేయాలి. చాలా పెద్ద పని ఉంటుంది మనకి. వాట్సాప్లో అందరికీ క్రిస్మస్ శుభాలు షేర్ చేయాలి కదా. కానీ చేయవలసిన క్రిస్మస్ నువ్వు వాట్సాప్లో షేర్ చేసావా, లేకపోతే మంచి వంటకాలు వండుకుని తిన్నావా, మంచి బట్టలు వేసుకున్నావా, అది కాదు. కానీ దేవునిని నువ్వు క్రిస్మస్ సందర్భంగా ఎంత పూజించావు, ఎంత ఆరాధించావు, ఎంత స్తుతించావు. చాలామంది విచిత్రం ఏంటంటే పండగ రోజున కూడా ఆలస్యంగా చర్చికి వచ్చి ఎప్పుడు ఈ పాస్టర్ గారు ముగించేస్తారా అని చూసేవాళ్ళు ఎక్కువ కదా. ఓ గంట అయినా ఈరోజు నేను వాక్యం వినాలి, ఓ గంట అయినా నేను దేవుడిని ఆరాధన చేయాలని ఆశపడే వాళ్ళు ఉన్నారా? ఈరోజు నీ యొక్క క్రిస్మస్ అంటే ఏంటి? ఇవి కాదు, మనం చేసేవి కాదు. ఆరాధనే క్రిస్మస్. వర్షిప్ ఇస్ క్రిస్మస్. పూజించడం క్రిస్మస్. జ్ఞానులు నేర్పుతున్నారు ఈ పాట. వాళ్ళు సాగిలపడి పూజించారంట, అత్యానంద భరితులై దేవుణ్ణి ఆరాధన చేస్తారంట. సో నువ్వు క్రిస్మస్కి ఇంత సెలబ్రేషన్లో ఎక్కువ దేవుని స్తుతించడానికి ఇష్టపడు, ఎక్కువ దేవుని ఆరాధించడానికి ఇష్టపడు. ఈరోజు నేను ప్రభువును బాగా మనసారా ఆరాధన చేయాలి అని సిద్ధపడు. అలాగూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలని, ఆ యేసయ్య ఇచ్చే దీవెనలన్నీ అనుభవించాలని, ఈ 2025లో చేసుకునే క్రిస్మస్ ద్వారా దేవుని కృప మీ యందు అధికమై మరలా సంవత్సరం క్రిస్మస్ వరకు ఆయన క్షేమాన్ని మీకు దయచేయాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్న క్రిస్మస్ శుభములు మీకు, మీ కుటుంబానికి మెండుగా కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరమ తండ్రి క్రిస్మస్ శుభములు, క్రిస్మస్ దీవెనలు, క్రిస్మస్ ఆశీర్వాదాలు మా బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.